24th కి హరిహర వీరమల్లు అండ్ 31st కి కింగ్డమ్ సినిమా వస్తుంది విజయ్ దేవరకొండ గారు. అయితే వారం గ్యాప్ లోనే ఆ సినిమా వస్తుంది. ఇక్కడ ఏం రత్నం గారేమో ఈ సినిమాకి బిజినెస్ జరగనిచ్చేటట్లు కనిపించట్లా, హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు, ఇంకెవరో బిజినెస్ క్లోజ్ అవ్వట్లేదు అంటున్నారు. సో మరి ఒకవేళ కింగ్డమ్ హిట్ అవుతే హరిహర వీరమల్లు పరిస్థితి ఏంటంటారు? దీనికి హిట్తో సంబంధం ఉండదండి. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి హిట్తో సంబంధం లేదు. 4 కింగ్డమ్లు వస్తే ఒక హరిహర వీరమల్లు, వాస్తవంగా అది ఒక కళాఖండం, ఒక చరిత్ర, పూర్వం మన రాజుల చరిత్ర, ఒక అద్భుతమైనటువంటి చరిత్రను పట్టుకుని ఈ కింగ్డమ్కి పోల్చకూడదు. ఎందుకంటే కింగ్డమ్ అనేది అది ఒక మామూలు సామాన్యమైన సినిమా. ఇది మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా మన చరిత్రకారులు, మన వీరుల కథ. ఇది ఈ కథని కింగ్డమ్తో పోల్చకూడదు అసలు. ఈ కథకి ఇట్టు ఫ్లాపులతో సంబంధం ఉండదు. అందులోని పవన్ కళ్యాణ్ హీరో అందులో. మరి హరిహర వీరమల్లు గురించి కింగ్డమ్ గురించి పోల్చడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఒకవేళ ఎంత ఎక్కువ కమ్ముకుందాం అని ప్రయత్నం చేసినా లాస్ట్ వచ్చేసరికి ఖచ్చితంగా హరిహర వీరమల్లే విజయం సాధిస్తుంది. అంటే ఇప్పుడు ఏం రత్నం గారు మన హైదరాబాద్ అంటే నైజాం లేనేమో 65 crores గానీ, ఆంధ్రలో 60 crores, సీడెడ్ లో 27 crores ఈ విధంగా బిజినెస్ చేస్తున్నారు. సో ఇంకా క్లోజ్ అయ్యేటట్టు కనిపించట్లేదు. అండ్ వారం గ్యాప్ లోని కింగ్డమ్ తీసుకొచ్చారు. సో మరి ఇదంతా కూడా చూస్తూ ఉంటే మీరు ఈ సినిమా అసలు ముందుకు వెళ్తుంది అనుకుంటున్నారా? 100% ముందుకెళ్తుంది. హరిహర వీరమల్లు అక్కడ మీకు అర్థం కాదు. మీరు కుర్రోళ్ళు కాబట్టి, చరిత్రలు తెలియవు కాబట్టి సినిమాని సినిమాగా చూడాలి. సినిమా ఒక అద్భుత కళాఖండం వస్తుందబ్బా అక్కడ. మీరు కింగ్డమ్కి అసలు సంబంధమే లేదు. అసలు కింగ్డమ్ అనేది ఈ సినిమాకి పోలికే కాదు. అసలు పోటీయే కాదు. అసలు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు కింగ్డమ్ అనేది. సంవత్సరాల తర్వాత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సినిమా రిలీజ్ ఎలాంటి హైప్ ఉంటుంది? చాలా మంచి హైప్ ఉంటుందమ్మా. ఆ సినిమా కూడా 4 సంవత్సరాలు కష్టపడి తీసినటువంటి ఫలితం మనం తెర మీద చూడబోతున్నాం. ఒక అద్భుత ఆవిష్కరణ. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక ఆణిముత్యం లాంటి సినిమా రాబోతుంది. దీన్ని మనసులో పెట్టుకుని ఎవరైనా మాట్లాడదు తప్ప ఇంకో సినిమాని పోల్చకూడదు, ఇంకొకరిని తక్కువ చేసి మాలాంటి వాళ్ళతో చెప్పించకూడదు. మన హరిహర వీరమల్లు అంటే హరిహర వీరమల్లే. అది పవన్ కళ్యాణ్ గారి సినిమా. దానికి ఫ్లాపు ఇట్లతో సంబంధం ఉండదు. దానికి పెట్టిన అమౌంట్ డబుల్ అమౌంట్ ఖచ్చితంగా ప్రతి సినిమాకి వస్తుంది పవన్ కళ్యాణ్ గారి సినిమాకి. బాహుబలి, RRR, పుష్ప 3 లాగా ఒక మైల్ రాయి లాగా ఈ సినిమా మిగిలిపోతుంది అనుకో. 100% మిగిలిపోతుంది. బాహుబలికి ప్రభాస్కి ఏమాత్రం ప్రేమ వచ్చిందో, పేరు వచ్చిందో, అలాగే పవన్ కళ్యాణ్ గారికి పేరు అవసరం లేదు, కానీ బ్రహ్మాండమైన సినిమా పవన్ కళ్యాణ్ తీశాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలుగు సినిమా చరిత్రలో, పవన్ కళ్యాణ్ గారి సినిమా చరిత్రలో ఇది ఒక మైల్ రాయిగా నిలవబోతుంది. ఖచ్చితంగా సెన్సేషనల్ మూవీ. మీరు చూస్తూ ఉండండి, మీరు చూస్తారు. అన్ని సినిమాల్లో కాదు, ఈ సినిమా మంచి పేరుతో పాటు మన తెలుగు ప్రజలకి, తెలుగు ప్రేక్షకులకి, తెలుగు సినిమా ప్రియులకి, తెలుగు సినిమా తీసేటటువంటి నిర్మాతకి, దర్శకులకు కూడా మంచి పేరు తీసుకొస్తుంది. మంత్ 24th కి పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా రాబోతుంది. సో ఇదే మంత్ 31st కి విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ సినిమా రాబోతుంది. అయితే పవర్ స్టార్ గారి సినిమా చాలా గ్యాప్ తర్వాత వస్తుంది, ఎక్స్పెక్టేషన్స్ హై లో ఉన్నాయి. మరి ఈ సినిమా ధాటికి అక్కడ విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా తట్టుకుంటుంది అనుకుంటున్నారా? సినిమా అనేది ఆడేది ఆడకపోయింది అనేది మనం చెప్పేది కాదు. అది ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఒక్కోసారి కొన్ని సినిమాలు ఎంత బాగా తీసినా కూడా నిరుత్సాహపడుతుంది. కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు, విజయ్ దేవరకొండ అది కింగ్డమ్ సినిమా, ఈ 2 సినిమాల్లో ఏది ఆడిద్దంటే అది మనం ఇప్పుడు చెప్పలేము. తర్వాత సినిమా చూసినాక ఆటోమేటిక్గా అందరూ చెప్తారు. అంటే ఇప్పుడు కంటెంట్ పరంగా ఉంటాయి సార్, ఓకే. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎట్లా అంటే చాలా గ్యాప్ తర్వాత వస్తుంది. ప్రేక్షకులు అంటే ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. సినిమా బాగా హిట్ అయింది అనుకో, చాలా గ్యాప్ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమా చేశారు, బాగా హిట్ అయిందని అంటారు. ఒకవేళ ఆడలేదనుకో డిజాస్టర్ అయింది అంటారు. అంతకుమించి పవన్ కళ్యాణ్కి నష్టం అంటే ఏముండదు నాకు తెలుసు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ స్టార్. మనమేం కొత్తగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని మనం చెప్పట్లా, ఆల్రెడీ అయిపోయింది. అంటే ఈ సినిమా ఆడినంత మాత్రాన ఆయన స్టార్డమ్ ఇంకా పెరిగేది లేదు. అలాగని ఆ సినిమా ఫెయిల్ అయినా ఆయన స్టార్డమ్ ఏమి పోయేది లేదు. సరే, ఇప్పుడు ఈ సినిమాలో కంటెంట్ ఏ విధంగా అయినా ఉండొచ్చు, ఉండొచ్చు. బట్ ఈయన ఎంట్రీ కోసం, ఈయన స్క్రీన్ మీద చూడాలని చాలా మంది వెయిట్ చేస్తారు. సో దానికోసమైనా కూడా సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతున్నారు. మరి అక్కడ విజయ్ దేవరకొండ గారు సినిమాని ఈ డేట్ నుంచి పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిదని కూడా కొంతమంది అంటున్నారు. సో మరి దానికి మీరు ఏం చెప్తారు? పోస్ట్ పోన్ చేసుకోవటం అనేది అక్కడ ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ 2 సినిమాలు అయ్యి ఉంటాయి. ఎవరి సినిమా వదలాలి అనేది నిర్మాతల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వాడు ఫైనాన్షియల్ గా చాలా
ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఈ పలానా డేట్ కాకుండా వేరే డేట్ పెట్టుకుంటే కొంచెం గ్యాప్ వస్తుంది. వాళ్ళు ఇంట్రెస్ట్లు తీసుకొస్తారు. సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. మరి అలాంటప్పుడు మరి వాళ్ళు ఏ డేట్ అయితే అనుకుంటారో ఆ డేట్ ప్రకారం రిలీజ్ చేస్తారు. గతంలో మనం చూసుకున్నట్టయితే చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమా, తర్వాత ప్రభాస్ గారి సినిమా, 3 సినిమాలు ఒకేసారి వచ్చినాయి. వర్షం సినిమా బాగానే ఆడింది, లక్ష్మీ నరసింహ సినిమా బాగానే ఆడింది, తర్వాత ఇంద్ర, 3 సినిమాలు కూడా బాగానే ఆడినాయి. మనకి ఏదైనా ఒక సినిమా ఒకే రోజు రిలీజ్ అవ్వాలని లేదు, గ్యాప్ రావాలని లేదు. బాగుంటే ఒకే రోజు సినిమాలు రిలీజ్ అయినవి కూడా హిట్ అయినవి, బాగలేకపోతే 2 సినిమాలు కూడా ఒకేసారి ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి. ఎందుకంటే బాలకృష్ణ గారికి, చిరంజీవి గారికి, కృష్ణ గారికి, తర్వాత కృష్ణతో పాటు మన సీనియర్ ఎన్టీఆర్ గారికి చాలా మంది కూడా ఇట్లా అప్పట్లో పోటాపోటీ వచ్చాయి. అప్పుడు సంతృప్తికరమైన పోటీ ఉండిద్ది, మంచి వాతావరణం, సినిమాలు చేసేవాళ్ళే ఎక్కువ కాలం పనిచేయటం వల్ల ఇండస్ట్రీలో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ 24 క్రాఫ్ట్స్లో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఎక్కువ కాలం పనిచేసుకొని వాళ్ళు ఒక జీవనోపాధిని కొనసాగించడానికి. ఇప్పుడు వస్తున్న సినిమాలు ఏంటంటే సినిమాలు ఎక్కువ తీస్తున్నాం, తక్కువ టైం పడుతుంది, అలాగే లాభాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని ఇంకా అధిగమించాలంటే కొంత గ్యాప్ ఇచ్చి తీయటం మంచిది నాకు తెలిసి.